కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, జై తెలంగాణ, జై తెలంగాణ, నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేటీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. గంభీరావుపేట మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ గంభీరావుపేటలో మన అన్న రామన్న కేటీఆర్ గారి సౌజన్యంతో వారి సహకారంతో ఈరోజు 500 లైట్లకు పంపించడం జరిగింది. గతంలో 200, ఇప్పుడు 300 లైట్లు. అన్న చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, వార్డు మెంబర్లకు గెలిచాం, మాకు కొన్ని లైట్స్ కావాలని అడగగానే తమ్మి నేను ఉన్నానంటూ ఇప్పించినందుకు కేటీఆర్ అన్నకు పాలకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు ఏ విషయమైనా అభివృద్ధి విషయంలో మేమందరం కలిసి అడిగినప్పుడు మూకుమ్మడిగా కాదు అనకుండా చేయడానికి నిన్ననే బోర్ల విషయంలో కానీ కొన్ని డ్రైనేజీల విషయంలో కానీ మా ద్వారా వాటిని లిస్టు తెప్పించుకోవడం జరిగింది. తప్పకుండా నేను ఏ విధంగానైనా మీకు సహాయం చేస్తానని మాట ఇచ్చినందుకు కేటీఆర్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు మేము గెలిచినప్పటి నుండి మా పాలకవర్గం పారిశుద్ధ్యంలో కానీ లైట్ల విషయంలోనే కానీ నీటి విషయంలోనే కానీ ఎప్పటికప్పుడు 2 ఏళ్ల నుంచి మురికి కూపంగా మారిన గంభీరావుపేటను ఒక వెలుగులోకి తేవాలని అన్ని రంగాలలో దగ్గరుండి వాటిని అభివృద్ధి చేస్తున్నందుకు, నీట్గా శుభ్రంగా చేయిస్తున్నందుకు ముందుగా ఒక ఉప సర్పంచ్గా పాలకవర్గం సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగానే మనం కష్టపడదాం. వచ్చేది మన ప్రభుత్వం. మన ప్రభుత్వంలో మనమందరం ప్రజల కోరిక ఏదైతే ఉందో బ్రిడ్జ్ను పూర్తి చేయడానికి ఇప్పుడు మనమందరం కలిసి చేద్దాం. అలాగే రోడ్డు వెడల్పు కార్యక్రమం కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనైనా మనం చేసుకుందాం. కానీ కలిసికట్టుగా మనమందరం ఉండి ప్రతి సమస్య మీద మనం పోరాటం చేసైనా మనం సాధించుకుందాం. మన ప్రజలకు, మన గంభీరావుపేట ప్రజలు మేజర్గా 10 మంది వార్డు మెంబర్లను మనల్ని నమ్మి గెలిపించినందుకు తప్పకుండా వారందరికీ అందుబాటులో ఉంటూ మనమందరం సేవ చేద్దాం. చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కలిసికట్టుగా పనిచేద్దాం, గ్రామాభివృద్ధిలో ముందుందాం, కలిసి మనం పనిచేసుకుందాం. కేటీఆర్ అన్న ఆశీస్సులతో ఏదైనా సాధించుకుందామని తెలియజేస్తూ ఉన్నాను. దీనికి సహకరించినటువంటి పార్టీ నాయకులకు, కేటీఆర్ అన్న గారికి, రవీందర్ బాబు గారికి, అలాగే ముఖ్యంగా సంకేత్ అన్న గారికి కూడా మా సమస్యను మా ద్వారా అన్నగారి దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే పరిష్కరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఈరోజు గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీకి పెద్దలు, స్థానిక సిరిసిల్ల నియోజకవర్గ శాసనసభ్యులు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారి సహకారంతో ఈరోజు ఈ గంభీరావుపేట మండల కేంద్ర గ్రామ పంచాయతీకి 500 లైట్లు వారు ఈ గ్రామానికి అందించడం జరిగింది. వీధి లైట్లు ముఖ్యంగా మేము గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఎన్నికలు లేక, స్థానిక పాలకవర్గం లేక ఇబ్బందులుండి గ్రామంలో ఎక్కడి సమస్య అక్కడనే ఇబ్బందులు ఉంటే గ్రామం ఎన్నికైన వెంటనే పెద్దలు కొండూరు రవీంద్రరావు గారు, అదేవిధంగా సంకేత్ రావు గారి దృష్టికి, కేటీఆర్ రామారావు అన్న గారి దృష్టికి మేమంతా పాలకవర్గం వెళ్ళి మా ఉప సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మేము ఆ యొక్క మా కేటీ రామారావు అన్న అభివృద్ధి ప్రదాత గారికి మేము తెలపడంతో వెంటనే వారు సానుకూలంగా స్పందించి వెంటనే 200 లైట్లు పంపించడం జరిగింది. వాటిని ఈ మన సీతారామ కళ్యాణ మహోత్సవంలో భాగంగా గ్రామంలో ఈ యొక్క గరడి సేవ తిరుగుతుంది కాబట్టి సీతారాం బార్ కానీ ఇతర ఈ అన్ని వార్డులల్లో
ఎక్కడైతే షావ తిరుగుతో ఆ ఏరియాలలో ముఖ్యంగా లైట్లు బిగించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళా 300 పంపించడం జరిగింది, మొత్తం 500 లైట్లు. అయితే ఈ 300 లైట్లను గ్రామంలో అన్ని వార్డులలో బిగించేందుకు మేము రేపటి నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. అన్ని వార్డు సభ్యులు, ముఖ్యంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇందులో భాగంగా పాల్గొని ప్రతి వార్డుల్లో గ్రామ సమస్యలు అన్నిట్లలో ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనాలని వారు సూచించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ వేసవి కాలం మొదలైనప్పటి నుంచి నీటి ఎద్దటి గ్రామంలో చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి మొన్ననే పెద్దలు మన స్థానిక శాసనసభ్యులు రామన్న గారి దృష్టికి తీసుకుపోవడం, ఉప సర్పంచ్ గారికి అందరం మేము వెళ్ళడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఈ గ్రామంలో ఎలాంటి నీటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని, దానికి సంబంధించినటువంటి ప్రణాళిక తయారు చేసి వారికి అందజేయమని చెప్పడం జరిగింది. కొన్ని అందజేయడం జరిగింది కూడా. మరీ ముఖ్యంగా గ్రామంలో మురికి కాలువలు చాలా రోజుల నుంచి ఈ గ్రామం అభివృద్ధిలో కొంచెం మురికి కాలువలు నిర్మాణం చేయక ఇబ్బందులు ఉన్నాయని తెలియజేస్తే వారు వెంటనే చెప్పారు, ఎస్టిమేట్ తయారు చేసి పంపించమని చెప్పారు. ఎన్ని మురికి కాలువ అయితే అన్ని మంజూరు చేస్తానని తను హామీ ఇవ్వడం జరిగింది. ఈ లైట్లను రేపటి నుంచి అన్ని వార్డుల్లో పిడి చేసేందుకు మేము రంగం సిద్ధం చేసుకున్నాం. ఈ లైట్లు, వీధి లైట్లు ఇప్పించిన మన కేటీ రామారావు అన్న గారికి, మరి అదేవిధంగా సహకరించిన మా పార్టీ పెద్దలందరికీ, కొండూరు రవీంద్రరావు గారికి, సాంకేత్ రావు గారికి, వారికి పేరు పేరున మా పాలకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్.